క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఈరోజు ఉదయం లేవగానే ఎలా లేచారండి? ఆరోగ్యంగా ఉన్నారా? ఏదైనా చింతలు సమస్యలతో లేచారా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? యేసయ్య మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఈరోజు దేవుని కార్యాలు మీరు చూచుదురుగాక, దేవుని ఘనకార్యాలు మీరు అనుభవించుదురుగాక. ఈరోజు శుభవచనం కొరకు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడి ఉదయకాలమున గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. 69వ కీర్తన. ఈరోజు సెప్టెంబర్ మాసం 13వ తారీఖు శనివారం ఉదయం ఈ శుభవచనంలో 69వ కీర్తనలోకి వచ్చామండి. 13వ వచనం. దేవా యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. అనుకూల సమయం. ప్రార్థన కూడా అనుకూల సమయం ఉంటుందా పాస్టర్ గారు? ప్రార్థన మనం ఎప్పుడైనా చేయొచ్చు. అయితే దావీదు తనకున్న సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో ఈ మాట చెప్తున్నాడు. అంటే కష్టాలు, సమస్యలు, బాధలు, వేదనలు ఉన్నప్పుడే ఎక్కువగా దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటం విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా మనం నేర్చుకోవాలి. అదే అనుకూల సమయం. కష్టకాలంలో, ఇరుకులో ఉండి, ఇబ్బందిలో ఉండి దావీదు మొర్ర పెట్టాడు. దావీదుకున్న కష్టాలు ఈ ఉదయకాలం నీకున్నాయేమో, ఆ కష్టాలు కూడా నడుస్తున్నావేమో, ఆ కష్టాలు, ఇరుకు, ఇబ్బందులకు నడుస్తున్నావేమో, ప్రార్థన చేయటం నేర్చుకుందాం. ఏమన్నాడు? యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరం ఇమ్ము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. చూడండి, ఏ సమయంలో? ఊబిలో ఉండి నేను దిగిపోకుండా ఊబిలో నుండి తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. బాబ్బా, అగాధ జలములు. తర్వాత పగవారి చేతిలో నుండి, 15 వచ్చిన నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము, గుంట నన్ను మృంగనీయకము. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చాలా కష్టాలు ఎదుర్కొన్నాడండి దావీదు. చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు, చాలా పోరాటాలు ఎదుర్కొన్నాడు, చాలా బాధలు ఎదుర్కొన్నాడు, చాలా నిందలు ఎదుర్కొన్నాడు. ఈ కీర్తనలో నిందకు ప్రతిగా కదా ఆ మాట కూడా చదువుతా. నిందకు నా హృదయము బద్దలాయను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ కానరారయ్యి. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్తూ నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు ఈరోజు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. యేసయ్య ఘన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుని అద్భుత కార్యాలు నువ్వు అనుభవించబోతున్నావు. ప్రార్థన అంత బలమైనది, ప్రార్థన అంత శక్తివంతమైనది. ప్రార్థన చేయాలి. కష్టాలు ఉన్నప్పుడే, సమస్యలు ఉన్నప్పుడే, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడే దేవుని బిడ్డలంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అదే అనుకూల సమయం. ప్రతి సమయంలో ప్రార్థన చేయొచ్చు. ప్రభు అన్నాడు, మీరే పరిస్థితుల్లో ఉన్నా ప్రతి విషయంలో ప్రార్థన చేయి. పౌలు అదే నేర్పించాడు కదా. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో ప్రార్థన చేస్తే యేసయ్య ప్రార్థన ఆలకిస్తాడు. మీ జీవితంలో ఘన కార్యాలు చేస్తాడు. ఈరోజు ఉదయకాలం లేవగానే ఏ పరిస్థితుల్లో లేచావో, నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ శోధనలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో ప్రార్థన చేయి. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ సమస్యలన్నిటి నుంచి నీకు విడుదల కలుగునుగాక. నీ సమస్యల మీద నీకు జయము కలుగునుగాక.
నీ సమస్యల మీద నీకు సమాధానం కలుగునుగాక, నీకు సమృద్ధి కలుగునుగాక. యేసయ్య ఘనకార్యాలు నువ్వు చూచుదువుగాక. దేవుని కృప మీతో కూడా ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా మా తండ్రి మీ మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై మీకు స్తోత్రాలు. దేవా, అనుకూల సమయమున నేను నీకు ప్రార్థించుచున్నానన్నాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాల మధ్యలో దావీదు ప్రార్థించాడయ్యా. మా ప్రియులు ఎవరైతే ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్నవారు ఎన్నో సమస్యలు, పోరాటాలు, ఎన్నో అణగారిన పరిస్థితులు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఆలకించే దేవుడు మీరు, జవాబిచ్చే దేవుడు మీరు, సమాధానం ఇచ్చే దేవుడు మీరు, సహాయం చేసే దేవుడు మీరు. ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి కన్నీటి నాట్యంగా మార్చండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. ఎవరైతే ప్రభు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారో వారికి విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ప్రతి కుటుంబం దీవించబడునుగాక. ఈరోజు తండ్రి పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకున్న బిడ్డలు వారిని దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. మా సంఘం చుట్టూ కూడా మీ కంచి వేయండి అయా. సార్వత్రిక సంఘాన్ని, పరిచర్యలు మీరు దీవించండి. భారతదేశం అంతటా జరుగుతున్న సేవను దీవించండి. ప్రతి ఆటంకాలు తొలగించండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు వారి ప్రయాణాల్లో మీకు క్షేమం దయచేయండి. కారుల్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా నీ బిడ్డల క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితం దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరవబడును గాక, కృప కలుగును గాక. సహాయం దయచేయండి మా తండ్రి. ఈ దినమంతా కూడా మాకు తోడుగా నడిపించండి. ఎదురయ్యే ప్రతి శోధన కీడు తప్పించండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి, జ్ఞాపకం చేసుకోండి. అనుకూల సమయమున ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం ఇచ్చి వారి కుటుంబాలు ఆశీర్వదించి ఘనపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, సిబిసి కుటుంబాలు పరిచర్యను దీవించమని మీ చేతులు ఎత్తిపట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం అనుకూల సమయమున ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.